జై భీమ్ వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన స్వాతంత్ర క్రీడా మహోత్సవాల్లో స్థానిక లాయర్పేటలోని నారాయణ సిఓ అండ్ ఒలింపియాడ్ విద్యార్థులు ఫుట్బాల్ క్రీడల్లో ప్రథమ స్థానాన్ని మరియు క్రికెట్ క్రీడలో తృతీయ స్థానాన్ని సాధించిన విద్యార్థులకు స్థానిక ఎమ్మెల్యే దామర్చల జనార్దన్ చేతుల మీదుగా అందుకున్నందుకు గాను నారాయణ సిఓ అండ్ ఒలింపియాడ్ స్కూల్ ప్రిన్సిపాల్ సయ్యద్ నాగూర్ వలి మరియు ఏజీఎం పెద్దిరెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులను చదువుల్లో పోటీ ప్రపంచంలో ముందంజలో ఉండటమే కాకుండా క్రీడల్లో కూడా ముందంజలో నిలిపి సరిలేరు మాకెవరు అని మరోసారి నిరూపించిందని తెలియజేస్తూ విద్యార్థులను ఎంతగానో అభినందించారు. Happy afternoon, everyone. Those who are there here. Wish to all the dayas who are there, and my dear director of Bay School and my lovable children. Happy afternoon. So this is the time to encourage the students. Not only academics, they required for physical fitness. If a child is physically fit, then he will be always mentally also fit, so that whatever the results, whatever the target our school management and our government is giving in terms of academics, we will achieve that. I hope this entire event every year is conducting by Jai Bhim organizer, Mr. Kiran. Is all areas, so many drawbacks are there past 30 years. Different kind of leaders was taken, but all private teachers, those who are working organizers, we did a lot of work background as Anjaneyu Garu to come this stage. We did a different work here. Before 5 years, once you go back, all areas if you check, different areas of Ongole surroundings, lot of development was happened before 5 years. Next, these 5 years, there is a lot of drawbacks. Why? Because our district all knows very well, it is a different areas drawback we have in terms of development, in terms of employment, in terms of industries, all areas. So now there is a most responsibility we have, so that
we did lot of work. This Director of Prayers and JP Organization. And also my dear lovable children, happy afternoon once again. Thank you. చాలా మంది పెద్దవాళ్ళు ఎంతో మంది ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారు కదా, వాళ్ళు ఉప ప్రధాని అలా అయినప్పుడు మన కాలేజీలో చదువుకున్నారు, మన కాలేజీలో ఐఏఎస్ అయ్యారు, మన కాలేజీలో ఐపీఎస్ అయ్యారు, మన కాలేజీలో స్కూల్లో ఎమ్మెల్యే అయ్యారు, మన స్కూల్లో ఎంపీ అయ్యారు, మన స్కూల్లో డాక్టర్ చదివారు అనేది మన స్కూల్కి ఉండే రెస్పెక్ట్ అని చెప్పుకొని నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే టీచర్స్ అనేది వాళ్ళని ఇప్పటి నుంచే ఒక డిసిప్లిన్ మేనర్లో పెంచాల్సిన అవసరాలు ఉన్నాయి. చిన్న వయసులో ఇక్కడ మందులో ఇందాక నాయసార్ కూడా అడిగారు, ఇక నర్సరీ నుంచి ఆల్మోస్ట్ 10th క్లాస్ వరకు ఈ స్కూల్ నడుపుతున్నామని చెప్పారు. అదేవిధంగా ఇంకా 2 స్కూల్స్ కూడా నడుపుతున్నామని చెప్పారు. చాలా సంతోషం. ఈ చిన్న వయసులోనే వాళ్ళని ఎప్పుడైతే మనం డిసిప్లైన్ పద్ధతిలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ ఎడ్యుకేషన్ కానీ అదేవిధంగా ఒక పద్ధతి ప్రకారంగా మనం చేసినప్పుడు వాళ్ళ భవిష్యత్తులో ఇదే ప్రాసెస్లో పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ టైప్లో తెలుసుకుంటూ రావాలి. మన ఫేస్ కాలేజ్ స్కూల్కి కూడా ఒక మంచి పేరు రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నాగేశ్వర గారికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామంది నేను పోయినప్పుడు కూడా చెప్తుంటారు, మేము పలానా స్కూల్లో చదివాం, పలానా ఈరోజు నేను చెప్తుంటాం పలానా దగ్గర చదివామని చెప్పేసి. ఈ రోజుకి మాకు టీచర్స్ వాళ్ళంతా కూడా కలిసినప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు అంతా పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళు అయినా కూడా వచ్చి కలిసిపోతుంటారు. అలాంటిది చిన్నప్పటి నుంచి ఆ బంధం అనేది టీచర్స్కి స్టూడెంట్స్కి ఉండే బంధం చాలా విలువైందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టపడి ఈరోజు ఒక మంచి స్కూల్స్ అనేది సెలెక్ట్ చేసుకొని గవర్నమెంట్ స్కూల్స్ కంటే ప్రైవేట్ స్కూల్స్ బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు కూడా పంపిస్తున్నారు. కాబట్టి దాని పద్ధతిలోనే మనం ఒక డిసిప్లైన్ మంచి పద్ధతిలో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లాలని చెప్పి కూడా తెలియజేస్తూ మా పూర్తి సపోర్ట్ ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు మీరు ఇప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను. ఇది మన స్కూల్ మాదిరే ఎప్పుడు కూడా మీరు ఏం చేస్తే కూడా మా సైడ్ నుంచి లేదు కూడా మీరు తీసుకులే కూడా తప్పకుండా వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు చాలా టైం అయింది. నాకు చాలా పొద్దున్నే జనాలు ఎక్కువ కొంచెం ఉండే లోపల లేట్ అయిపోయింది. అయినా కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమం బాగా చేశారు.